జై శ్రీరామ్, జై కృష్ణ, ఓం నమఃశివాయ. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నేను గత వీడియోల్లోని పాంప్లెట్స్ ప్రింటింగ్ కోసం నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలామంది ఇచ్చారు, ఇంకా కొంతమంది ఇస్తే సరిపోతుంది. ఇంకా దాదాపు 20,000 దాకా అవసరం ఉన్నది. దాదాపుగా చాలామంది సాయం చేశారు. ఇంకా 9,000 అయితే సరిపోతుంది. ఇంకొక 9,000 అయితే సరిపోతుంది. పాంప్లెట్స్ ప్రింటింగ్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. వచ్చే నెలలో మేము బయలుదేరబోతున్నాం, ఆంధ్రాకి వెళ్ళబోతున్నాం. క్రైస్తవ్యం ఎక్కువగా ఉన్నది ఆంధ్రాలోనే కనుక మేము ఆంధ్ర వెళ్ళబోతున్నాం. అక్కడ మేము పరిచర్య చేయడం ప్రారంభించడం జరుగుతుంది. అక్కడ మేము పత్రికలు ప్రింట్ పాంప్లెట్స్ ప్రింటించి మేము అనేకమైనటువంటి పరిశుద్ధ స్థలాల్లో తిరుగుతూ పాంప్లెట్స్ పంచుతూ వీడియోలు షూట్ చేస్తూ అక్కడ దారుణాలు కట్ట అవన్నీ కూడా మేము వీడియోలు చేసి అక్కడ హింసాత్మకమైనటువంటి సంఘటనలు కూడా క్రైస్తవ్యం చేస్తున్నటువంటి దారుణమైనటువంటి విషయాలన్నింటిని కూడా మా వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు చూపించడం జరుగుతుంది. కనుక తప్పకుండా ఈ ఛానల్ని ప్రోత్సాహం చేయండి. మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. మీరు వెనకాల నుండి మమ్మల్ని ముందుకి తోయండి, సపోర్ట్ చేయండి, సహాయం చేయండి. ఆర్థికంగా మీ వంతు సహాయం చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా యూపీఐ ఐడి ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది. కనుక మీరు తప్పకుండా మీ వంతు సహాయం చేయండి. అయితే క్రైస్తవ్యంలోనే జరుగుతున్నటువంటి 3 దారుణమైనటువంటి సంఘటనల గురించి కదా, బైబిల్లో లేనటువంటి 3 దారుణమైనటువంటి సంఘటనల గురించి మీకు తెలియచేయాలని నేను కోరుతా ఉన్నాను. అదేంటంటే, క్రైస్తవ్యంలోని అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి. రోమన్ క్యాథలిక్స్, అందులో అనేకమైన శాఖలు ఉన్నాయి. వాటి యొక్క సిద్ధాంతాలు వేరు. అందులోని ఎంతోమంది నలిగిపోతూ ఉన్నారు, ఎంతోమంది ఆ యొక్క సిద్ధాంతాలను చిక్కుకొని నశించిపోతూ ఉన్నారు కదా. కొన్ని సిద్ధాంతాలు క్రైస్తవ్యంలోనూ ఒక సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఈ 2 సిద్ధాంతాలే కాకుండా 3వ సిద్ధాంతం కూడా ఉంది. అదేంటంటే యెహోవా సాక్షుల యొక్క సిద్ధాంతం, యెహోవా సాక్షుల యొక్క విట్నెస్. ఇందులోని చాలా చీకటి కోణాలు ఉన్నాయి. అందులో 3 విషయాలను మాత్రమే నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. JWRORG మీరు వెబ్సైట్ గూగుల్ క్రోమ్లో కొడితే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తప్పకుండా వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు, వాళ్ళకి సంబంధించినటువంటి వర్తమానాలన్నీ మీరు పరిశీలించినట్లయితే అయ్య బాబోయ్ అని మీరు అనక మానరు. ఇది నేటి క్రైస్తవులకును, రోమన్ క్యాథలిక్స్లకును, యెహోవా సాక్షులకును ఈ సంబంధాలు లేవు. క్రైస్తవ్యం ఒకటే కానీ క్రైస్తవ్యంలోని ఇన్ని శాఖలు ఉన్నాయా, ఇన్ని రకాల మనుషులు ఉన్నారా, ఇన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయా, ఇన్ని రకాలమైనటువంటి సిద్ధాంతాలు జనం నలిగిపోతూ ఉన్నారా, హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి మీరు అవక్కవక మానరు. జై శ్రీరామ్. కనుక యెహోవా సాక్షుల సిద్ధాంతాల్లోని 3 అంశాలు ఏంటంటే, 1 వారు ఓటేయరు. వాళ్ళు మొట్టమొదటిగా ఓటేయరు. మనం గూగుల్ క్రోమ్లో కొట్టినట్లయితే యెహోవా సాక్షులు ఓటు వేస్తారా లేదని మీరు ఒకసారి వెబ్సైట్లో కానీ కొట్టినట్లయితే తప్పకుండా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులోని కొంత సమాచారం నేను చెప్పడం జరుగుతుంది. అందులో ఏముందంటే, యెహోవా సాక్షులు సాధారణంగా ఓటు వేయరు. వారు ప్రభుత్వ రాజకీయాల్లో పాల్గొనడం నుండి దూరంగా ఉండాలని, దేవుని రాజ్యం మీద దృష్టి కేంద్రీకరించాలని నమ్ముతారు. ఓటు వేయడం ఒక రాజకీయ చర్యగా వారు భావిస్తారు మరియు వారి దాని నుండి దూరంగా ఉండాలని కోరుకుంటారు. వారు ఓటు వేయడం ద్వారా ప్రభుత్వానికి పరోపక్షంగా మద్దతు ఇస్తున్నట్లుగా వారు భావిస్తారు కదా. ఇది వారి నమ్మకాలకు విరోధంగా ఉంటుంది. యెహోవా సాక్షులు ప్రకటించే ఆ సిద్ధాంతాలకు, యెహోవా సాక్షులు ప్రకటించే సువార్తలకు కదా, ఇది ఓటు వేయడం అనేది మహావిరోధం అంట. ఎందుకంటే ఏ భారతదేశంలోనైతే యెహోవా సాక్షులు ఉన్నారో, వాళ్ళు ప్రభుత్వానికి ఓటేస్తే వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకమంట. ఏంటి ఆ సిద్ధాంతం? ఎప్పుడే ఈ లోక సంబంధమైనటువంటి ప్రభుత్వంగా వాళ్ళు
మాట్లాడుకుంటారు. ఈ లోక సంబంధమైనటువంటి ప్రభుత్వము కనుక ఈ లోక సంబంధమైనటువంటి ప్రభుత్వానికి మనం ఓటు వేసినట్లయితే సాతానికి మద్దతు ఇచ్చి సాతాను గెలిపించినట్లయితే అది కనుక సాతాన రాజ్యం కింద మనం ఉండవలసి వస్తుందని చెప్పి వాళ్ళు భావిస్తారట. కనుక ఎవరైతే ప్రభుత్వానికి ఓటేస్తారో వాళ్ళు సాతానికి మద్దతు ఇచ్చి సాతాన్ని గెలిపించినట్లట. ఇదొక అపోహ వాళ్ళు రాసుకున్నారు యెహోవాసాక్షుల్లో. అంచేత యెహోవాసాక్షులు ప్రభుత్వానికి ఓటు వేయరని ఇందులో వెబ్సైట్లో కూడా ఉంది. అంచేత చాలామంది ఓటు వేయరట. ఓటు వేస్తే సాతాన్ని గెలిపించినట్లంట. కనుక యేసుకు మాత్రమే ఓటు వేయాలంట. యేసుకు ఓటు ఎలాగేయాలి? ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసించి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు యేసుక్రీస్తుకు ఓటేసినట్లట, యేసుక్రీస్తుని గెలిపించినట్లట. ఇంకా అక్కడి నుంచి ప్రభుత్వానికి ఓటేయడం కానీ ప్రభుత్వాన్ని గెలిపించడం కానీ ఇలాంటివి చెయ్యకూడదని ఒక సిద్ధాంతము యెహోవాసాక్షుల యొక్క వెబ్సైట్లో ఉందని తెలియజేస్తూ ఉంది. యెహోవాసాక్షుల్లోని ఒక్కసారి ఓటేస్తారంట వాళ్ళు. అది ఎలాగా? బాప్తిజం తీసుకోవడంతో యేసుక్రీస్తుని గెలిపించినట్లే లెక్క. యేసుక్రీస్తుని ఎప్పుడైతే గెలిపించారో అప్పుడే వాళ్ళు యేసుక్రీస్తుకి మద్దతు ఇచ్చారు, యేసుక్రీస్తుకి ఓటేస్తారు. ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ప్రభుత్వానికి ఓటేయడం కానీ గెలిపించడం కానీ ఇక అవసరం లేదని చెప్పి వాళ్ళ సిద్ధాంతంలో రాసుకున్నారు. అంచేత యెహోవాసాక్షులు ప్రభుత్వానికి ఓటు వేయరు. ఇది మొట్టమొదటి పాయింట్. ఓటు వేయలేనప్పుడు మరి ఉద్యోగాలు ఎలా చేస్తున్నారు? ఆధార్ కార్డులు, పాన్ కార్డులు కదా, రిజర్వేషన్లు, మరి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వము దర్యాప్తు చేస్తూ ఉందా? మన దేవాలయాల నుంచి గుళ్ళ నుంచి వస్తున్నటువంటి కదా మరి ఆ యొక్క ధనమంతా ఎటుపోతూ ఉంది కదా, ఆలోచించండి. ఇదొకటి సిద్ధాంతం. రెండోది ఏంటంటే యెహోవాసాక్షుల సిద్ధాంతంలో రెండో సిద్ధాంతం ఏంటంటే రక్తం ఎక్కించుకోకూడదు. ఒక యెహోవాసాక్షుల్లో ఉన్నటువంటి క్రైస్తవులు రక్తము ఎక్కించుకోకూడదు. హార్ట్ సర్జరీ అయిందా, హార్ట్ సర్జరీ చేస్తారంతే. రక్తం తక్కువైతే వాళ్ళకి రక్తం ఎక్కించకూడదు. చనిపోతే ఇది యెహోవా తీసుకున్నాడు, యెహోవా ఇచ్చాడు ప్రాణాన్ని యెహోవా తీసుకున్నాడు కనుక యెహోవాకే ఇది అంకితం. ఒక నిండి గర్భిణి ఉంది, ఆమెకి డెలివరీ అవుతూ ఉంది, రక్తం సరిపోలేదు. ఆమె ఒంట్లో ఉన్న రక్తాన్ని బట్టి డెలివరీ చేయాలంతే. ఒకవేళ రక్తం సరిపోకపోతే ఇక రక్తం ఎక్కించకూడదు. ఇక చనిపోతే అది పరిశుద్ధమైనటువంటి మరణంగా ఎంచాలి. హార్ట్ అటాక్ అయినా, కిడ్నీ ఫెయిల్ అయినా, కిడ్నీ ఫెయిల్ అయినా, డెలివరీ అయినా, ఏ రోగం వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా యెహోవాసాక్షుల్లో ఉన్నటువంటి సిద్ధాంత ప్రకారము, యెహోవాసాక్షుల్లో ఉన్నటువంటి విశ్వాసులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లోని రక్తము ఎక్కించుకోకూడదు. ఒంట్లో రక్తం ఎక్కించుకోకూడదు. అసలు రక్తం జోలికి వెళ్ళకూడదు. చావడానికన్నా సిద్ధపడాలి తప్ప రక్తం కూడా ఎక్కించుకోకూడదు. దీన్ని బట్టి చూస్తే కదా ఆయా సంఘాల్లోని ఎంతమంది చనిపోయి ఉంటారో ఆలోచించండి. ఎంతమంది ఈ భయంకరమైనటువంటి అపోహ, ఈ భయంకరమైనటువంటి కదా క్రైస్తవ యొక్క సువార్తల్లో వీళ్ళు రాసుకున్నటువంటి రెండో స్టెప్ వాళ్ళు ఎంతమంది చనిపోయి ఉంటారు. మొట్టమొదటి చెప్పాను కదా ఓటు వేయొద్దని. ప్రాచ్యత దేశాల్లోని యెహోవాసాక్షులు ఈ యొక్క ఓటు వేయకూడదని చెప్పి వారి యొక్క సిద్ధాంతాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో పాశ్చాత్య దేశాల్లో ఆ యొక్క ఆఫ్రికా దేశాల్లోని వాళ్ళు అక్కడ సువార్తలు ప్రకటిస్తూ అక్కడ ఓటు వేయకుండా ఉండడంతోనే ఆ యొక్క వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రాజకీయ నాయకులు వాళ్ళని చంపడం కూడా జరిగింది. అక్కడ చంపించడం కూడా జరిగింది. ఓటు వేయలేనప్పుడు మీకు బ్రతికే హక్కు లేదు, గడ్డ మీద మీరు ఏ విషయంలో కూడా మీకు దేనికి కూడా మీరు ఇక వేస్ట్ అని చెప్పి కొంతమందిని చంపడం కూడా జరిగిందని మనం చూస్తాం వెబ్సైట్లో. అంతేకాకుండా మూడోది ఏంటంటే ఈ ప్రతి క్రైస్తవ్యంలోని యేసుక్రీస్తుని ఒక దాంట్లోనేమో యెహోవా దేవుడు అంటారు, ఒక వర్గంలో యేసు దేవుడు అంటారు. కానీ యెహోవాసాక్షుల్లో మాత్రము యేసుక్రీస్తు ఏకంగా దూతను చేశారు. ఆయన యెహోవాసాక్షులు దూతగా ఎంచారు, మిఖాయేలు దేవదూత. యెహోవా యొక్క సంస్థలోని యేసుక్రీస్తు ఎలాగ మనకి కనిపిస్తాడంటే 2 రెక్కలు ధరించి ప్రధాన దూతగా మిఖాయేలు దేవదూతగా కనిపిస్తాడు.
ఇది బైబిల్లో లేనటువంటి 3 ఘోరమైనటువంటి సంఘటనలు ఇవి. ఒకటి ఓటేయకూడదు, రక్తం ఎక్కించుకోకూడదు, యేసుక్రీస్తు ప్రధాన దూత మిఖాయేలు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకొక సంస్థల్లో కూడా మనం చూసినట్లయితే పెళ్లి చేసుకోకూడదు, తాళి కట్టకూడదు, పెళ్లి చేసుకోకూడదు, ఉంగరం కూడా తొడగకూడదు, పేరుకి భార్య భర్తల్లాగానే ఉండాలి, పెళ్లి చేసుకోకూడదు, కలవకూడదు, భార్య భర్తల్లాగానే ఉండాలి, సత్యాంతవరకు కూడా ఆ స్త్రీ పురుషుడు కలిసి సేవ చేయాలి, చనిపోవాలి. పరలోకంలో యేసుక్రీస్తు ఈ చనిపోయినటువంటి పరిశుద్ధ దంపతులకి అక్కడ వివాహం చేస్తాడట. ఎందుకు అని మీరు ప్రశ్నించారనుకో, ప్రకటన గ్రంథంలోని స్త్రీ సాంగత్యం ఎరగనటువంటి సంఘం అంటుంది, స్త్రీ సాంగత్యము ఎరగనటువంటి సంఘం అంటుంది. అంచేత వాళ్ళు పేరుకి తాళి కట్టారు, ఉంగరం తొడగరు, పెళ్లి చేసుకోరు, కానీ భార్య భర్తల కిందే కలిసి ఉంటారు, భార్య భర్తల కిందే వండుకుంటారు, తింటారు, సేవ చేస్తారు. వాళ్ళు చనిపోయినప్పుడు పరలోకంలో యేసుక్రీస్తు పెళ్లి చేస్తాడట. ఇలాంటి భయంకరమైనటువంటి సిద్ధాంతాలు ఎన్నో కదా ఆయా సంస్థల్లో ఉన్నాయి. ఈ కొన్ని విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా మా ఛానల్ ప్రోత్సహించండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై కృష్ణ, ఓం నమః శివాయ. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.